రత్న అర్జున అవార్డు వెనక్కి రెజ్లర్ వినేష్ ఫోగాట్ సంచలన నిర్ణయం. ప్రధాని మోడీ లేక మీది మొత్తంగా బ్రిజ్భూషణ్కి సంబంధించినటువంటి వార్త. రెజ్లర్కి సంబంధించి ఆ రోజు ఆయన మీద చేసినటువంటి వాక్యాలు, దానికి సుప్రీంకోర్టులో కూడా ఆయన వైపే పాజిటివ్గా రావడం, అందుకు మేము ఉండలేము దీంట్లో అంటూ కూడా వాళ్ళు బయటకు. మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై అట్రాసిటీ కేసు, ఆయన కుమారుడు ప్రశాంత్ పైన. రంగారెడ్డి మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్పై కూడా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి ఫిర్యాదు. భూముల విషయంలో వేధించారంటూ కంప్లైంట్. ఇది గత ప్రభుత్వంలో జరిగిన దానికి తప్పిదానికి ఇప్పుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కావచ్చు, అక్కడ మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ కావచ్చు, మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి తనయుడు అమోయ్ కుమార్ కావచ్చు, ఇక్కడ భూముల విషయంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతిని వేధించారంటూ కూడా ఆమె కేసు వేసిన తర్వాత వీళ్ళ మీద ఆ కేసు విచారణ జరిగిన తర్వాత ఎస్సీ అట్రాసిటీ కేసు కానీ పెట్టడం జరిగిందంట. లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్దే హవా. అసెంబ్లీ ఎన్నికల సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ హవా కొనసాగించబోతుందని ఏబీపీ ఓటర్ తాజా సర్వే నివేదికలో వెల్లడైంది. రాష్ట్రంలోని 17 లోక్సభ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 11 స్థానం గెలుచుకుంటుందని ఈ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. బీఆర్ఎస్ 3 నుంచి 5, బీజేపీ 1 నుంచి 3, ఇతరులకు 1 నుంచి 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని చెప్పింది. కేంద్రంలో మాత్రం ఈసారి కూడా మోడీ ప్రభుత్వం వస్తుందని అభిప్రాయపడింది. బీజేపీకి 1 నుంచి 3, ఇతరులకు 1 నుంచి 2. ఏబీపీ ఓటర్ తాజా సర్వే నివేదిక వెల్లడిలో 6 గ్యారెంటీలతో పెరిగిన ప్రజాదరణ చెప్పుకున్నాం కదా నిన్న మనం. దీని గురించి వైఆర్టీవీ తెలంగాణ ముందుగాస్తానుగా చెప్పింది. ఏబీపీ ఓటర్ సర్వే 9 నుండి 11 అంటుంది. మరి చూడాలి 6 గ్యారెంటీలలో కనీసం విఫలమైతే ఇక్కడ లోక్సభ స్థానాల్లో ఇక్కడ వీళ్ళు 9 కాదు కదా 2-3 వరకు గెలవని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే 6 గ్యారెంటీల వల్లనే ప్రజాదరణ పెరగడం, తెలంగాణ ప్రభుత్వం రావడం. అదేవిధంగా ఇక్కడ ఈయన సునీల్ కనుగోలు కూడా సర్వే ఆధారంగా ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సునీల్ కనుగోలు కూడా ముఖ్య పాత్ర పోషించినటువంటి పరిస్థితి. సంక్రాంతి తర్వాత ఎంపీ అభ్యర్థుల ప్రకటన ప్లాన్ చేస్తున్న టీం కాంగ్రెస్. సునీల్ సర్వే ఆధారంగానే టికెట్ల కేటాయింపు. ఖమ్మం, నల్లగొండ, భువనగిరి సీట్లకు ఫుల్ డిమాండ్. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ సీట్లకు లేదు. ఇవి ఇక్కడ ఖమ్మం, నల్లగొండ, భువనగిరి. ఈ ఖమ్మం సంబంధించినటువంటి ఎంపీ సీట్ని రేణుకా చౌదరి లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇచ్చే ప్రక్రియ నడుస్తూ ఉంది అంట. దానికి సంబంధించిన లాబింగ్ కూడా నడుస్తూ ఉంది. ఇక్కడ సునీల్ గన్గోల్కి సంబంధించినటువంటి సర్వే ఆధారంగా ఎవరైతే గెలుస్తారో అని అసెంబ్లీ సీట్లో వీళ్ళే గెలుపు గుర్రాలని సునీల్ కనుగోలు ఇచ్చినటువంటి సర్వే ఉందో వాళ్ళకి ఇస్తేనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా ఏర్పడిందని కూడా ముమ్మాటికి నిజం అది. కాకపోతే ఇక్కడ ఖమ్మం, నల్గొండ, భువనగిరి సీట్లకు ఫుల్ డిమాండ్. ఎందుకంటే నల్గొండ భువనగిరి ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ ఎంపీ స్థానాలు ఉంది. అక్కడ ఫుల్ మహబూబ్నగర్, నాగర్కర్నూల్ సీట్లకు సైతం ఫుల్ డిమాండ్ ఉందంట. చూడాలి సంక్రాంతి తర్వాత ఇస్తారంట. ఏమిస్తారు ఏం సంగతి.